గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇదిగో భయ్యా, ఆ 8వ ఫ్లోర్ లో మన ఫ్లాట్ రా. ఓం ప్రదంగా నీ రూమ్ లో అడుగు పెట్టగానే ఇంత కంపు కుడుతుంది ఏమిట్రా? అవును, ఈ రూమ్ లో ఏసీ ఉందా? నేనే ఓసీగా ఉంటున్నాను, ఇంకా ఏసీ ఎక్కడి నుంచి తెమ్మంటావు? ఇదిగో ఈ రూమ్ లో ఎక్కడైనా పడుకోవచ్చు, ఆ మంచమే తప్ప. ఏముందిరా ఈ మంచంలో? అయ్యా! అయ్యా! ఏమిట్రా ఎంత చౌకకి పెట్టావు? ఇది నా రూమ్మేట్ శాస్త్రి గడి మంచం. వాడు చేతబడి మంత్రాలు చదివి ఏ నీళ్ళలో చెల్లెలు ఉంటాడు. ఇంతకీ ఆ చేతబడిగాడేడి? ఏ పూజలకో వెళ్ళుంటాడు. ఇదిగో భయ్యా, స్నానం చేయాలన్నా, బట్టలు ఉతుక్కోవాలన్నా, బయట స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, అన్ని అక్కడే. అసలు బట్టలుంటే కదా ఉతుక్కోవడానికి. ఇవి వేసుకుని నేడే 8వ రోజు. ఇదిగో భయ్యా, ఈ ముంబై సిటీలో 25 రూపాయలుంటే 10 రకాల బట్టలు రేపే తెచ్చిస్తాను. థ్యాంక్ యూ. ఒరే, కడుపంతా గుడగొడగొడమంటుంది. బాత్రూమ్ ఎక్కడ? పక్కనే రైల్వే ట్రాక్ ఉంది, చెంబట్టుకుని వెళ్ళిపోవడమే. చిచి, అంతా టైపా? అంత అసహించుకోక భయ్యా, ఒక్కసారి వెళ్ళి చూడు, ఎంత ఫ్రీ డెలివరీయో. ఏం ఫ్రీ డెలివరీ రా బాబు? రైల్వే ట్రాక్ పక్కన కూర్చుంటే ట్రైన్ లో వెళ్లే వాళ్ళకు వచ్చే వాళ్ళకు ఎర్లీ మార్నింగ్ ఎగ్జిబిషన్ పెట్టేది అవుతుంది. లుంగి ఫేస్ మీద వేసేసుకో భయ్యా. నో 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 నో, ఈ బాంబేలో ఉన్నంత కాలం నో మోషన్, నో యూరిన్, ఫ్రీ డెలివరీ అయ్యలేదు. ఎవరయ్యా మీరు? రమేష్ లో ఉన్నావు? ఒరే గుడ్డి సన్నాసి, నేనేరా రమేష్ ని. మా భయ్య శివాజీ, పెద్ద కోటేశ్వర గారు ఉన్నారా? వాడేదో తిడుతున్నాడు. అది కాదు భయ్య, వాడు నన్ను బూతులు తిడుతున్నావా? బూతులు తిడుతున్నావేంట్రా? ఎవరాడు? పెద్ద కోటేశ్వర తమ్ముడిని కొడుతున్నాడు. బూతులు మాట్లాడితే పెద్ద కోటేశ్వర తమ్ముడినే కాదు, పెద్ద కోటేశ్వరాన్ని కొడతాను. అయ్యా, పెద్ద కోటేశ్వర అంటే ఆయనే. ఓ సారీ, ఎచ్చుడు. అయినా వాడేవాడ్రా? రెడ్ లైట్ ఏరియాలో నిరోధం ముక్కునే వాళ్ళ ఉన్నాడు. రమేష్, ఎవరి కోరమండల్ ఎక్స్ప్రెస్? మా భయ్య బడా సాబ్, మంచి ధైర్యవంతుడు నమ్మకస్తుడు కావాలన్నారు కదా, తీసుకొచ్చాను. అందుకేనా ఓపెనింగ్ లోనే మా తమ్ముడిని కొట్టాడు, క్లోజింగ్ లో నన్ను కొడతాడేమో? అదేదో ఓం ప్రదంగా జరిగింది. మీ తమ్ముడు బూతులు తిడితే నాకు బాధాను. లంచ్ చేస్తున్నాము అని చెప్పుంటాడు. రజనీకాంత్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, మా వాడు 10 సార్లు చెప్తే ఒక్కసారి చెప్పినట్టు, మా తమ్ముడు చిన్నకోటి గారికి నత్తి. ఏది నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరు చెప్పినట్టు అలాగే చెప్పలేను, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ సోడా బుడ్డి గారికి నత్తని ముందే చెప్పచ్చుగా. రమేష్, ఎవరి సిక్కర్ మీద ఎవర్రాది? నాకు రివర్స్ వస్తుంది. దాని 2 దూడ పెద్దలు సూదిదారంతో కుట్టేస్తానని చెప్పు. తొందరపడక భయ్యా, వీళ్ళందరూ బాంబేలో మనం బాగా వాడుకోవాల్సిన పాత్రలో. కోటేశ్వర గారు, మనం చేయబోయే ఆపరేషన్ గురించి చెప్పండి. ఇలాంటి పెడద్రపు మనిషికి ప్లాన్ చెప్పమంటావా? ఏమండో, బ్యాంక్ దోపిడీకి పెడద్రోపాలు గాక పీఠాధిపతులు వస్తారా? ఇంట్లో బ్యాంకు దోపిడీ అంటూ నీ కంటికి నేను కన్నాలేసే వాళ్ళ ఉన్నానా? తప్పే ఉంది భయ్యా, ఈ సిటీలో మర్డర్లు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలు కుక్కలు కొట్టినంత ఈజీగా జరుగుతాయి. అయితే మాత్రం మనిషిని వాడే కొన్ని విలువలు కూడా ఉండాలి. ఏమి విలువలు భయ్యా? ప్రపంచంలో చిరునవ్వు నవ్విన వాడి మీద విషం చల్లాలి, చెయ్యందించిన వాడు చెయ్యి నరికేయాలి, పైకి లాగేవాడిని పాతాళానికి తొక్కేయాలి. అది మన పాలసీ. నా ప్రాణాలు పోయినా నేను పని చేయను. అయితే ప్రాణాలు పోయే వరకు ఇక్కడే కూర్చో. నువ్వు ఒట్టి చేతులతో తిరిగి ఊరెడితే నీ బావ నీ నిజాయితీకి కిరీట పెడతాడా? మీ అక్క నీ మంచితనానికి పట్టాభిషేకం చేస్తుందా? అమ్మ అవమానాలు భరించలేక చచ్చిపోయినా నువ్వు మాత్రం నిజాయితీగా చెడిపోకుండా తిరిగి వచ్చావని ఊళ్ళో వాళ్ళందరూ సంబరపడి సంకలు గుద్దుకుంటారా? అంటే నన్ను తప్పులు చేసి పప్పు కూడదనమాటవా? భయ్యా, తప్పులు చేస్తేనే పప్పులో నెయ్యి కూడా వేసుకుని తినొచ్చు. అయినా నీకు చెప్పి వేస్ట్. నువ్వు మారో, వస్తాను, గుడ్ బై. నువ్వు మారో, అంతే, నువ్వు మారో. రమేష్, ఆగరా. చూశారు కదా, ఇది నేషనల్ బావర్చీ బ్యాంక్ ప్లాన్. ఇది స్టాఫ్ రూమ్, ఇక్కడ క్యాష్ కౌంటర్ ఉంటుంది. ఇది ఖజానాకి వెళ్లే దారి. బ్యాంక్ దోపిడీ మొత్తం 3 నిమిషాల్లో జరిగిపోవాలి. దోపిడీ టైంలో ఎవరు తెలుగులో మాట్లాడడానికి వీల్లేదు, అందరూ హిందీలోనే మాట్లాడాలి. నాకు హిందీ రాదే. ఈ తుత్తరే వద్దంది. రమేష్, పని అయ్యేంత వరకు ఇతను మాట్లాడకుండా ఉంటే బెటర్. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, ఆపరేషన్ టైంలో ఎవరు ఎవరిని పేర్లతో పిలుచుకోకూడదు. మనం తెలుగు వాళ్ళ ఉన్న సంగతి పోలీసులకి చిన్న క్లూ కూడా దొరకకూడదు. ఓకే? ఇది నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరేం చెప్పారో మళ్ళీ ఒకసారి అలాగే చెప్పండి. ఇలా ఒకరికొకరు చెప్పుకుంటూ పోతే అక్కడ బ్యాంక్ మూసుకు తప్పుతారు. కరెక్ట్. లెట్ us go. ఈ నెంబర్ ఎంతో? మేనేజర్ని పిలవమంటావా? లేదు, పోలీసులు పిలువు. పుష్క ఏ ఊచలు చూసినా జైలు ఊచల్లా కనిపిస్తున్నాయి. అన్ని అప్సకులు మాట్లాడు. తప్ప
అయ్యా ఆహా ఓ, ఏమండో ఈ పెద్ద కోటేశ్వరరావు గారు మీ తమ్ముడు తెలుగులో మాట్లాడుతున్నాడు. ఏ శివాజీ పెదకోడేశ్వరరావు పేరు పెట్టి పిలవద్దని చెప్పానా? నేను ఏం చెప్పాను అలాగే చెప్పు. ఏయ్! డబ్బులు మటది చీచే దగ్గర ఉంది పదహా. అబ్బా చాలే ఎవరి పేరు వాడు చెప్పేసరే అదిగో, అమ్మో వేతాల శాస్త్రి గారు. ఏమిటి వండి తెలుసా? వాడు నా రూమ్మేట్. బొంబాయి కా రోడ్డు మొత్తం తెర బాబ్ కాయకా ఏయ్, రోడ్డు కడగండి రాలే. తెలుగు తెలుగు వారి వై ఉండి తెలుగు అని గుర్తుతావురా? ఆంధ్ర ఫీలింగ్ లేదురా నీకు? ఉండు నేను కరువు తీరా తెలుగులో తిట్టాలి. నీ అమ్మగారు మాడా నీ పిల్లలు పెట్ట. అరే ఒక కారికి 2 నెంబర్ ప్లేట్లా? లేరా? వాడితే ఏంటి ఆర్గ్యుమెంట్ తొక్కించేసిపోదాం. చస్తావు తప్పుకోరా కాళ్ళు చేతులు డొక్కుపోయి ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు ఎవరిస్తారా? నీ బాబా ఈడియట్. ఇగో ఈ డబ్బు తీసుకుని తప్పుకో. నువ్వు పోనీ. మణికంఠ ఇంత చిన్న దెబ్బకి 10,000. కూర్చో. క్యాష్ లేవండ్రా. ఇంత కష్టపడి డబ్బు తెచ్చి ఇక్కడ దాయడం ఎందుకు? ఎవరు కట్టలాడికి ఇచ్చే తీసుకెళ్ళిపోతాం. ఏయ్, బ్యాంక్ వాళ్ళు ఈ నోట్ల కట్టల మీద నెంబర్ నోట్ చేసుకుంటారు. ఆల్రెడీ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టుంటారు. అందుకే 10 రోజుల పాటు వీటిని దాచిపెట్టి మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు పంచుకుందాం. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరేం చెప్తే నాకెందుకండి? నేను చెప్పేది వినండి. ఫస్ట్ టైం బ్యాంక్ దోపిడీకి వచ్చాను. ఓం ప్రదంగా కొంచెం అడ్వాన్స్ ఇస్తే మా ఇంటికి పంపిస్తాను, వాళ్ళు సంతోషిస్తారు. ఏరా? రమేష్ చెప్పింది నిజమే, నీకు స్పీడ్ ఎక్కువ. నిజమే సార్, బయట టాక్ ఉంది. हेलो पुलिस कंट्रोल रूम नेशनल बावर्ची बैंक रॉबरी का गैंग लीडर का नाम बताना चाहती हूँ. पेन पेपर है क्या? तो नोट करो. उसका नाम है पेद्दकोटेश्वर राव. फ्लैट नंबर 182 वसंत प्रकाश बिल्डिंग अंधेरी वेस्ट. आपका नाम? जिसका मस्का. आप పెద్ద కోటేశ్వరరావు हैं? होम मिनिस्टर का फ्रेंड पेद्द कोटेश्वरराव हूँ. क्या बात है? आप एक बार कमीशन ऑफिस को आना पड़ेगा. परंतु क्यों? वो बोलेगा. चल. మీరేంట్రా మనల్ని ఉరి చూస్తున్నారు? చస్కా మస్కా బడా సబ్ని పోలీసులు పట్టుకెళ్ళారు, చూసావా? పాపం కోటేశ్వరరావు గారు ఒక్కరిని అలా తీసుకెళ్తుంటే మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఏం చేయాలమ్మా? మేము కూడా రన్నింగ్ రేస్ చేసి జీప్ ఎక్కాలా? అసలు పోలీసులకి ఆయన మీద అనుమానం ఎలా వచ్చిందబ్బా? ఎలా వస్తుంది? శత్రువులు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు. మనలోనే ఎవరో ఒకరు చెప్పుంటారు. ఏయ్ ఎవరు చెప్తారు? దోపిడీ చేసేటప్పుడు లౌడ్ స్పీకర్ లో లాగా నువ్వే ఆయన పేరు పెట్టి గట్టిగా పిలిచావుగా. పేరే కదా చెప్పాను. అడ్రస్ చెప్పానా? పిన్ కోడ్ చెప్పానా? ఫోన్ నంబర్ చెప్పానా? ఇప్పుడు అవన్నీ ఆలోచించే టైం లేదు. పోలీసులు అతనికి ఇచ్చే కోటింగ్ కి డబ్బు దాచిన ప్లేస్ చెప్పినా చెప్పేస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? డబ్బు తీసుకుని పారిపోదాం. మరి కప్ప, మరి పాపం ఆయన వాట కొరియర్ లో పంపిద్దాం. నువ్వెక్కడ దొరికావు హరిశ్చంద్ర? రా కారెక్కు. గోవిందా గోవిందా. పెద్దవాళ్ళు వద్దురా వద్దురా అన్నా వినకుండా ఈ మెకానికల్ ఇంజనీర్ చదివినప్పుడే నాకు తెలుసురా, ఇనుము ఎనపెట్టెలు మనకు అచ్చుబాటు లేవని. ఓం ప్రదంగా దొంగతనం చేస్తే ఆ డబ్బాలో తుప్పు తప్ప ఏమీ మిగలేదు. చీచా చస్కా మస్కా. మణికంఠ రే నువ్వే కదరా నాకు 10,000 ఇచ్చింది. క్షమించరా, నాకు ధన సహాయం చేసిన వాడిని మర్చిపోవడం అలవాట్లేదు. సార్ డబల్ నంబర్ ప్లేట్ నా కార్తో గుద్దేసింది వీడే సార్. ఆ పళ్ళు కొరకడం సౌండ్ విన్నారు కదా సార్. వీడిని ఎట్టి పరిస్థితిలో బయటకు వదలకండి, వదిలితే నన్ను వదిలేస్తాడు. విని నువ్వు నన్ను జైలు నుంచి బయటికి తీసుకురాగలవా? మిమ్మల్ని బయటికి తీసుకురాకపోతే ప్రాక్టీస్ మానేస్తాను సార్. మానేయడానికి నీకు అసలు ప్రాక్టీస్ ఉంటాయి కదా. మీకు ఆ భయం ఎక్కలే సార్. అవసరమైతే మంచి లాయర్ని పెట్టించైనా సరే మీకు బెయిల్ ఇప్పిస్తాను. పెద్దప్పా, నేను చెప్పిన విషయాలు లాకర్ నెంబరు కడుపులోనే దాచుకుంటావు కదా. ఎప్పుడో దాచిపెట్టి కుట్లేశాను. తదుపరి ఆ రహస్యం ఏదైనా బయటికి లీక్ అయిందంటే నీ కడుపు చీలుస్తా. పెద్దపా ఏది నేనేం చెప్పానో అలాగే చెప్పు. మీరే కదా సార్ బయటికి చెప్తే పొట్ట చీరేస్తున్నారు. వెరీ గుడ్.
అలాగే మెయింటైన్ చేయి. అలాగే. వెళ్ళు. నేను ఫీజు అడిగితే ఏమంటాడంట? ఓకే. ఎక్స్క్యూజ్ మీ, చీచా, నీకంట కన్నీరా? ఎంతైనా నేను లేడీస్ నే కదండి. నిజమే, కానీ నీలాంటి లేడీస్ కన్నీళ్లు పెడితే ఆంధ్రాలో కరెంట్ ఛార్జీలు పెరిగిపోతాయి. అంతేలేండి, ఎప్పుడూ మీకు ఆడవాళ్ళు అంటే లోకువ. మగవాళ్ళు వెన్నుపోటు పొడిచినా కటకటాల వెనక్కి తోసేసినా పెద్దగా పట్టించుకోరు. నన్ను వెన్నుపోటు పొడిచేదేవరే? నా అనుమానం అంతా ఆ శివాజీ రమేష్ల మీదే. నాకు ఈ డౌట్ ఎప్పుడో వచ్చింది. అందుకే ఎవ్వరికీ తెలియకుండా ఆ డబ్బు మొత్తం గుట్టుగా దాచేశా. ఆ, నిజంగానా? ఇంత తక్కువ టైంలో అంత డబ్బు ఎవరి హెల్ప్ లేకుండా ఎక్కడ దాచారండి? ఎక్కడంటే ఆ, అమ్మ చెప్తారు. నేను జైల్లోంచి బయటకు వచ్చేంత వరకు ఆ గుట్టు బయటికి కక్కను. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. నీ బొంద, ఏం చెప్పావని అలాగే చెప్పడానికి? చిచాజీ, ఆగు బేబీ, ఆగు బేబీ. ఏంటి ఎక్కడికి వెళ్ళినా పెంపుడు కుక్కల్లాగా మీరిద్దరు నా వెంట పడుతున్నారు? మా పొజిషన్ అది. అది సర్లే గాని ఏయ్, జైలుకి వెళ్ళి పెద్ద కోటేశ్వరం కలిసేవా? ఎలా ఉన్నాడు? జైల్లో ఉన్నవాడు ఇంకెలా ఉంటాడేమిటి? చీచా, ఏయ్. మమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నాడా? అడిగినట్టు కాదు, కలవరిస్తున్నాడు. మీరిద్దరూ కలిసి తనని వెన్నుపోటు పొడిచారంటున్నాడు. ఆ, ఇదేంటి ఈ కప్పగడ నన్ను వదిలేసి మారిపోతున్నాడు? ఒరేయ్, ఆ, నువ్వెందుకు పోయా పరిగెత్తుకుంటూ వచ్చావు? నువ్వెందుకు పరిగెత్తావో నేను అందుకే పరిగెత్తాను. నన్ను ఇరికించు ఒక్కడే పోయి పారిపోదాం అనుకున్నావా? కొట్టానంటే కొత్తం పగిలిపోతుంది. అది కాదు భయ్యా, అడుగడుగో ఆ పొట్టు వకీల్ గాని చూడు. వాడు వకీల బొంబాయిలో బాత్రూమ్లు కడిగే వాళ్ళ ఉన్నాడు. వాడిని చూసి నువ్వెందుకురా భయపడుతున్నావు? వాడి దగ్గర ఫ్యూన్ గా పనిచేసినప్పుడు జీతం ఇవ్వలేదని 50,000 మింగేశాను భయ్యా. అప్పటి నుంచి పోలీసులు పట్టించాలని తెగ తిరుగుతున్నాడు. నేను దొరుకుతానండి. ఓహో, నీకు బొంబాయిలో పెద్ద సర్కిలే ఉంది. ఏదోలే భయ్యా, నా పని నేను చూసుకుంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ, యా యా. మీ ఆటోగ్రాఫ్ కావాలండి. ఫీజు తీసుకోకుండా నేను ఏ పని చేయనే. ఫన్నీ గాయ్, మీరేం అడిగినా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నేను మీ ఫ్యాన్ ని. ఐ సి. అందుకేనేమో ఇందాక మీరు ఇటు నుంచి వెళ్తుంటే ఇటు నుంచి చల్లగాలి తగిలింది. అవును, ఈ గాలి ఆల్రెడీ నాకు అక్కడ తగిలినట్టుంది. యు నాటీ. పుట్టింది పుకెట్ లో, పెరిగింది ప్యారిస్ లో, ఫ్రాక్ లేసింది ఫ్రాన్స్ లో, జర్కిన్ వేసింది జర్మనీలో. మరి బొంబాయి ఎందుకు వచ్చావు? బట్టలు తిరగడానికా? యు సిల్లీ గాయ్. ఒరేయ్, ఆ చస్కా బుడబొక్కల్లాయర్ గాని మస్కా కొడుతుందేట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకన్నా మంచిది దాన్ని షాడోలాగా ఫాలో అయ్యే డ్యూటీ మాత్రం నీదే భయ్యా. ఒరేయ్, ఓం ప్రదంగా బొంబాయి వస్తే బ్యాంకు దోపిడీ చేయించావు. ఇప్పుడు ఆ పిల్లని ఫాలో కమ్మంటున్నావు. నన్ను ఏ రేంజ్కి తీసుకెళ్ళాలనుకుంటున్నావో నాకు అర్థమే కావడం లేదు. రేయ్, అలాగా తాళం చెవు నీ చేతిలో ఉన్నట్టుగా ఎవరికి తెలియకూడదు. నా చేతిలో ఎక్కడ ఉంటాను? ఫ్రిడ్జ్ నుంచి తీసుకుంటావు కదరా. నేను తీతాను. అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది మర్చిపోయావన్నమాట. పిచ్చి వెధవా, కూర్చో. నాన్న, అన్నా, లాకర్ తాళం చెవు నేను ఎక్కడ పెట్టాను? ఫ్రిడ్జ్ లో ఉన్న మందుల డబ్బాలో. కదా, నువ్వు ఆ తాళం చెవు అక్కడి నుంచి తీసుకెళ్లి ఇంకొక చోట పెట్టాలి. ఓ అంతే కదా, నువ్వు ఆ సంగతి మర్చిపో. కానీ అది నీ దగ్గర ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. దాసిన తర్వాత నా దగ్గర ఎందుకు ఉంటది? అయినా నీ దగ్గరే ఉంటది కదరా. ఎలా ఉంటది? దాచానుగా. అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాతే కదరా నువ్వు దాచేది. దాచిన తర్వాత నా దగ్గర ఉండదుగా. అరే కంచరగాడతా, తాళం చెవు ఎక్కడుందో నీకు తెలుసు కదా. ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో ఉన్న మందుల డబ్బాలో కదా, ఆ మందుల డబ్బా నుంచి తీసిన తర్వాత ఎక్కడ ఉంటది? నా చేతిలో ఉంటుంది. తర్వాత దాచేస్తానుగా. అప్పుడు ఎక్కడుందో నాకు తెలియదుగా. అది నీ చేతిలో ఉండబట్టే కదరా నువ్వు దాయగలిగావు. నేను దాయడం వల్లే కదా నా దగ్గర లేకుండా పోయేది. అది దాచేంత వరకు అది నీ చేతిలో ఉన్నట్టు నీకు తెలుసు కదరా. నా చేతిలో ఉంటేగా నా చేతిలో ఉన్నట్టు తెలిసేది. నా దగ్గర లేదుగా, దాచానుగా. రేయ్, ఇప్పుడు ఆ తాళం చెవు ఎక్కడుందిరా? మందుల డబ్బాలో. అది ఎక్కడ ఉండదని దొబ్బే. అంటే దాయద్దని కాదురా, మందుల డబ్బాలోంచి తీశాక అది నీ దగ్గర ఉన్నట్టే కదా. అవును, ఆ విషయమే ఎవరికి తెలియకూడదు అంటున్నా. దాచిన తర్వాత నా దగ్గర ఉండదుగా. రామచంద్ర, నిన్ను చంపి నేను పర్మనెంట్ గా జైల్లో ఉండిపోతానా? రే, ఎట్లా జరగాలని జరుగుతుంది, వెళ్ళిపో. ఎందుకంత సీరియస్ అయిపోతావు? ఒక్క మాట చెప్తున్నాగా. ఒక్క మాటలో చెప్పడం ఏంట్రా? 100 సార్లు చెప్పారా? అయినా నీకు అర్థం కావట్లేదు. వెళ్ళిపోరా నా చూడ, వెళ్ళిపో. ఎన్ని తెలివితేటలు ఉండబట్టే నిన్ను జైలు అర్థమైంది, నువ్వు వెళ్ళిపో.
దీని కాపలా చేపల పెట్టా భయపడేస్తే అవసరం లేదు ఓం ప్రదంగా పోలీస్ సైరన్ కూడా వినిపిస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం